హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను యువరాజ్ కుమార్ లీడ్ రోల్ పోషించిన యువ 2024 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతాం మొదలెట్టిందండి. అయితే ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసేసినట్టున్నారు. నేను నిన్ననే ఈ మూవీ చూశాను, అందుకే రివ్యూ చెప్తున్నాను అనమాట. మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 33 minutes అండి. ఈ సినిమాలో యువరాజ్ కుమార్తో పాటు సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, సుధారాణి, హితా చంద్రశేఖర్ మరియు కిషోర్ కుమార్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే నచ్చిందండి. ఎవరైతే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని ఇష్టపడతారో వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. తండ్రి కొడుకు సెంటిమెంట్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయని చెప్పాలి. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో యువరాజ్ కుమార్, ఈయన మన పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇదే ఆయనకి ఫస్ట్ మూవీ అండి. ఈ సినిమాలో ఆయన ఒక రెగ్యులర్ క్యారెక్టర్ పోషించారు. అయితే అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే తను డ్రగ్స్ వాడాడని చెప్పేసి ఆయన ఒక 2 years పాటు బ్యాన్ చేస్తారన్నమాట. ఈయన కోచ్ అయినటువంటి కిషోర్ కుమార్ గారు ఆ ఇష్యూ నిమిత్తం కోర్టులో పోరాడుతూ ఉంటాడు. హీరో తన స్టడీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడనమాట. అదే టైంలో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కూడా అవుద్ది. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫాదర్ కనపడకుండా పోతాడనమాట. సడన్గా అప్పుల వాళ్ళు అందరూ ఇంటి మీద పడతారు. ఆ బాధ్యతలన్నీ హీరో తన నెత్తి మీద వేసుకుని ఫైనల్గా అప్పులని తీర్చి తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. అట్లాగే పనిగా మళ్ళీ రెజ్లింగ్ పోటీలకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మెడల్ కూడా సాధిస్తాడనమాట. ఓవరాల్గా సినిమాలో చాలా ఎలిమెంట్స్ని బలవంతాన్ని అలా కుక్కి తీశారనిపించింది. అంతేకాకుండా హీరో క్యారెక్టర్ ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో రెగ్యులర్ క్యారెక్టర్, ఇంకోటి వచ్చేసి కాలేజీ స్టూడెంట్, ఇంకోటి వచ్చేసి కుటుంబ బాధ్యతలు తలకెత్తుకోవటం, ఇలాగ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట మన యువరాజ్ కుమార్ గారిది. ఈ వేరియేషన్స్ని ఆయన చాలా చక్కగా క్యారీ చేశారు. కాకపోతే ఫస్ట్ మూవీ అవటం వల్ల ఆయన దగ్గర నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సెంటిమెంట్ సీన్స్లో ఆయన కొంచెం తేలిపోయాడు. ఎనీహౌ ఫస్ట్ మూవీ అయినా కానీ ఉన్నతో యువరాజ్ కుమార్ గారు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో అయితే మాత్రం ఇరగదీశారని చెప్పాలి. ఇక హీరోయిన్ సప్తమి గౌడకి మాత్రం ఈ సినిమాలో అంత ఇంపార్టెన్స్ లేదండి, సైడ్ క్యారెక్టర్ అనుకోవాలి ఒక రకంగా. కాకపోతే తను ఉన్నంతలో బాగానే చేసింది. ఇక ఈ సినిమాలో హీరో కంటే కూడా హీరో తండ్రి క్యారెక్టర్ చేసినటువంటి అచ్యుత్ కుమార్ గారి యాక్టింగ్కి ఎక్కువ మార్కులు పడతాయి అనమాట. సెంటిమెంట్తో పిండేస్తాడు. ఓవరాల్గా అచ్యుత్ కుమార్ గారు తన యాక్టింగ్తో ఆడియన్స్ని కట్టిపడేస్తారని చెప్పాలి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి సెంటిమెంట్ సీన్స్లో అచ్యుత్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. ఆ సీన్స్లో ఆయన జీవించేశారు. కొన్ని సీన్స్ అయితే మాత్రం ఓవర్ ది టాప్ అనేలాగా ఉంటాయి. మొత్తంగా చూస్తే సెకండ్ హాఫ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ కోసం మనం మూవీని ఒకసారి చూడొచ్చు అని చెప్పాలి. ఇక మిగతా క్యారెక్టర్స్ కూడా తమకిచ్చిన రోల్ ప్రకారం నటించుకుంటూ అలా వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. కాకపోతే హీరో కోచ్ క్యారెక్టర్ చేసినటువంటి కిషోర్ కుమార్ గారికి కూడా మంచి సీన్సే పడ్డాయి. ఆ రోల్ కూడా ఆయన న్యాయం చేశారని చెప్పాలి. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అజనీష్ లోకనాథ్ అందించినటువంటి పాటలు అయితే పర్లేదండి, బాగానే ఉన్నాయి. కాకపోతే నాకు బీజిఎం నచ్చిందండి. కాబట్టి మూవీ చూసేటప్పుడు మంచి క్వాలిటీ సౌండ్ బార్ పెట్టుకుని ఆ మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయండి. కే శ్రీష అందించినటువంటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అట్లాగే కే ఆషిక్ అందించిన ఎడిటింగ్ అయితే మాత్రం జస్ట్ ఓకే అని చెప్తాను. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ టోటల్ సీన్స్లో నాకు ఒక 10-15 minutes తగ్గించుంటే బాగుండేది అనిపించింది. కొన్ని చోట్ల అనవసరమైనటువంటి సన్నివేశాలు వచ్చినాయండి. మరీ ముఖ్యంగా హీరోకి ఓవర్ ఎలివేషన్స్ ఇచ్చేలాగా కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. ఓవరాల్గా ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అన్నది నా అభిప్రాయం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.